ఆయన్ను టచ్ చేసి ఆయన్ను గెలికి చాలా తప్పు చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది టీడీపీ శ్రేణులు అలాగే ఏబిఎన్ రాధాకృష్ణ అభిమానులు చెప్తున్నటువంటి మాట. వైఎస్ఆర్సీపీ నేతలకి భాషా పరిజ్ఞానం లేదు, భాషా పటిమ లేదు. అందుకే నేను రాసినటువంటి సద్విమర్శని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు అనేటువంటిది ఏబిఎన్ రాధాకృష్ణ గారి డైరెక్ట్ కామెంట్. ఎప్పుడు నేర్చుకుంటారు మీరంతా? ఒకసారి రాధాకృష్ణ ఎడ్యుకేషన్ ఏంటో అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటో కంపేర్ చేద్దాం. చదువులేని వెధవులంతా కూడా నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎన్టీఆర్ని హననం చేసినటువంటి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసిన వ్యక్తులు తీసుకొచ్చేమో గౌరవమైనటువంటి పోస్టులు ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారి పక్షాన నిలబడి ఆయనను ఒక నాయకుడిగా చిత్రీకరించి ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా చేయాలన్నటువంటి దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తుల్లో ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఉన్నారనేటువంటిది ఓపెన్ సీక్రెట్ అంటారు చాలామంది. 2 ఎకరాల నుంచి ఈరోజు 6 లక్షల కోట్లకు ఎగబాడిన నీ బాసు డొక్కు సైకిల్ నడిపి 300 రూపాయల జీతం తీసుకునేటువంటి నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పైకి కనిపించేంత సోఫిస్టికేటెడ్గా ఉండడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ అధికారులనే తన్నిన చరిత్ర ఉంది జగన్మోహన్ రెడ్డికి. నా దగ్గర ఇంకా చీకటి కోణాలు ఉన్నాయి, నేను గనక బయట పెడితే వేరేలాగా ఉంటుంది అంటున్నారు రాధాకృష్ణ. మీ చరిత్ర ఏంటో, మీ చీకటి బాగోతాలు ఏంటో చెప్పనా నేను? చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వగానే 95లో దాదాపు 3 అంతస్తులు 4 అంతస్తులు బిల్డింగ్ చేసి ఆ పై ఫ్లోర్లోనేమో పూర్తిగా బారు, బెడ్లు, బార్లు అన్నీ ఉంటాయి. ఈ వీళ్ళందరికీ కూడా అక్కడ పిలిపించుకోవటం. ఒకవేళ గనక ఎన్టీఆర్ గారికి భారతరత్న వస్తే దాన్ని అందుకోవాల్సింది మీరే కాబట్టి దాన్ని ఆపుతున్నారా ఏంటి మీకు? ఆయన్ను టచ్ చేసి ఆయన్ను గెలికి చాలా తప్పు చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది టీడీపీ శ్రేణులు అలాగే ఏబిఎన్ రాధాకృష్ణ అభిమానులు చెప్తున్నటువంటి మాట. కేసీఆర్ మీ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డిని నేను లెక్క చేయలేదు, నువ్వెంత, నా అమ్ముల పొదిలో ఉన్నటువంటి ఆ చీకటి కోణాలను బయటకు తీస్తే అసలు ఏమాత్రం తట్టుకోలేవు. ఇది ఆంధ్రజ్యోతి యజమాని ఏబిఎన్ రాధాకృష్ణ డైరెక్ట్ వార్నింగ్. నీలాంటి వాళ్ళని చాలామందిని చూసాం, ప్రజల్లో ఉండేవాళ్ళం, మాకేంటి భయం. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ఆ పార్టీ క్యాడర్ ఇచ్చేటువంటి కౌంటర్. ఈ నేపథ్యంలో మావిగన్ ప్రతిపాదనే ఇదంతా తీసుకువచ్చిందా? మావిగన్ ప్రతిపాదనతో ఆంధ్రప్రదేశ్లో అమరావతిని సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు అలాగే కమ్మ సామాజిక వర్గం భయపడుతోందా అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ వైఎస్ఆర్సీపీ సీనియర్ లీడర్ అలాగే జనరల్ సెక్రటరీ నందమూరి లక్ష్మీ పార్వతి గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాతు. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే బాబు, బాగున్నారా? బాగున్నానమ్మా. బాగుంటాయి, మీ యూట్యూబ్లో చూస్తూ ఉంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆశీర్వాదం. నిజాలు మాట్లాడేవాళ్ళు ఎప్పుడైనా సరే ప్రజల్లోకి వెళ్తారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీ నేతలకి భాషా పరిజ్ఞానం లేదు, భాషా పటిమ లేదు. అందుకే నేను రాసినటువంటి సద్విమర్శని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు అనేటువంటిది ఏబిఎన్ రాధాకృష్ణ గారి డైరెక్ట్ కామెంట్. ఒకవేళ గనక ఇదే నిజం అనుకుంటే భాష మీకు అత్యంత పట్టుంది, మీకు భాష నిపుణురాలు, మీరు నైపుణ్యం చాలా ఉంది. నిజంగా వైఎస్ఆర్సీపీకి భాష మీద పట్టు లేదా? ఎప్పుడు నేర్చుకుంటారు మీరంతా? ఇంతకంటే జోక్ ఇంకోటి లేదేమని అనుకోవటం. ఎందుకంటే ఒకసారి రాధాకృష్ణ ఎడ్యుకేషన్ ఏంటో అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటో కంపేర్ చేద్దాం. వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటనేది. వైఎస్ఆర్సీపీలో 80% హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు. ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, అలాగే నాలాంటి ఉభయ పిహెచ్డీలు, ఉభయ డాక్టరేట్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇక భాషకు వస్తే ఎవరి భాష ఏంటనేది మాకైతే ఆ భాష మాకు రాదు. వాస్తవం మేము కూడా అంగీకరిస్తున్నాం. రాధాకృష్ణ గారి భాష, అదేవిధంగా అనిత గారి భాష, హోమ్ మినిస్టర్ అనిత గారి భాష, తర్వాత పవన్ కళ్యాణ్ గారి భాష, చంద్రబాబు నాయుడు గారి భాష, నీ అమ్మ మొగుడు అనేటువంటి ఇట్లాంటి పదాలు మేము ఎప్పుడు వాడలేదు మాకు తెలిసి. అందువల్ల భాష గురించి వాళ్ళ భాష అయితే మాకు రాదు, మా భాష మాది బాగుంటుంది, సంస్కారంగా ఉంటుంది, సబ్జెక్ట్ పరంగా ఉంటుంది.
ఏది మాట్లాడాలో, ప్రజలకు ఏది ఉపయోగమో అది మేము మాట్లాడతాము. వాళ్ళు అలా మాట్లాడరుగా, ఎప్పుడు వ్యక్తిగతమే కదా, వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలే చేస్తారు. లడ్డు నుంచి తీసుకోండి మీరు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత భయంకరమైన ఆరోపణలు అండి. ఇదే దమ్మున్న మీడియా మాది, అది ఇది ఛానల్, నాలాంటి జర్నలిస్ట్ ఈ ప్రపంచం లేడు, వాళ్ళకు వాళ్ళే గొప్పలు చెప్పుకునేటువంటి ఏబిఎన్లోనే మరి రోజు పుంకాలుగా దాని మీద మాట్లాడించారుగా పెట్టి. ఏది కుహనా మేధావులు, మామూలు మేధావులు కాదు వాళ్ళు, కుహనా మేధావులు అంటే వాళ్ళకు వాళ్ళే మేధావులు అనుకునేటువంటి వాళ్ళు అనమాట. అట్లాంటి వర్గాన్ని పెట్టి ప్రతిరోజు దాంట్లో పంది కోగలిసింది, దాంట్లో ఈ కోగలిసింది, అది కలిసి ఇదే డిబేట్లు నడిపారుగా. చివరికి ఏమైంది, సిబిఐ కొట్టేసింది, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది, అందులో ఏం కలవలేదు, అబద్ధమని. మరి ఏం దమ్మున్న ఛానల్, అబద్ధం ఎవరు ఆడినట్టు? అంటే మీ నాయకుడు ఏం చెప్తే మీరు ఒక జర్నలిస్టుగా ఉండి, ఒక జర్నలిజంలో ఉండి మీడియేటర్గా ఉండాల్సిన వాళ్ళు. అసలు జర్నలిజం అంటేనే మీడియేషన్ కదా, మీడియా, దాని పేరే మీడియా. ప్రజలకి ప్రభుత్వానికి వారధి, అది మధ్యలో ఉండి నడిపించేటువంటి ప్రజా సమస్యల్ని ప్రభుత్వాన్ని తీసుకెళ్ళటం, ప్రభుత్వం చేస్తున్న అవకతవకల గురించి వివరించి వాళ్ళని మేల్కొల్పటం, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయటం అనేది మీడియా బాధ్యత. అది మర్చిపోయింది ఎవరు? ఎప్పటి నుంచి? 94 నుంచి కూడా వీళ్ళు మా మీద రాసినటువంటి కథనాలు, అదే ఈనాడు ఆంధ్రజ్యోతి, వీళ్ళిద్దరే. మరి ఎన్టీఆర్ గారి వ్యక్తిత్వాన్ని ఎంత హననం చేశారు, ఎంత భయంకరంగా చేశారు. అదే శ్రీధర్ని తీసుకొచ్చి ఈరోజు ఆయనకు సలహాదారు పోస్ట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. అంటే ఎటువంటి లింక్ అనేది క్లియర్గా అర్థం కావట్లేదా? ఎన్టీఆర్ మా దేవుడు, మాకు ఆదర్శం అని చెప్పి విగ్రహానికి దండలేస్తారు, మళ్ళీ ఎన్టీఆర్ని హననం చేసినటువంటి, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసిన వ్యక్తులను తీసుకొచ్చేమో గౌరవమైనటువంటి పోస్టులు ఇస్తారు. ఎక్కడ దీనికి? దీన్ని బట్టే అర్థమవుతుంది కదా ఎవరు వెనకుండి ఎన్టీఆర్ని ఇచ్చేశారనేది. ఆ రోజు నుంచి ఈ రోజు తీసుకుంటే ఇంత చెత్త. ఎందుకు ఎన్టీఆర్ గారు భయంకరంగా తిట్టారుగా. ఈనాడు ఒక చెత్త బుట్ట, అసలు ఏబిఎన్ గురించి అసలు మాట్లాడే వీలు లేదు, అదొక మురిక్కంపు అని అన్నారు ఆయన, ఆంధ్రజ్యోతి గురించి. అలాంటి పత్రికలు మీరు అటువంటి మహనీయులే తిట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అన్నాడు, చిరంజీవి గారు అన్నారు, ఇలాంటి పత్రికలా మీరు నడుపుతుందని చెప్పి. అలా పెద్దవాళ్ళందరినీ కూడా మీరు వాళ్ళ వ్యక్తిత్వ జీవితాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితాలని నిరంతరం హననించి, ఇదేగా మీ అసలు మీ జర్నలిజం ఏంటి చెప్పండి? ఒక్క ఆశయం కోసం ఏనాడు మీ జర్నలిజం నిలబడిందండి? ఈ రాష్ట్రంలో ప్రజల కోసం, ప్రజా సమస్యల మీద ఏ ఒక్కరోజు నిలబడిందండి? 95లో ఎన్టీఆర్ గారి వెన్నుపోటు ఎపిసోడ్లో ఆయన తీవ్రమైనటువంటి మానసిక వేదనలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి పక్షాన నిలబడి ఆయనను ఒక నాయకుడిగా చిత్రీకరించి ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా చేయాలన్నటువంటి దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తుల్లో ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఉన్నారనేటువంటిది ఓపెన్ సీక్రెట్ అంటారు చాలామంది. నిజమేనమ్మా? ఓపెన్ సీక్రెట్ మీరే చెప్పారు, అది అందరికీ తెలుసు ఆ సంగతి. ఆ రోజు ఇంకా ఇతని జీవితం చూస్తే మనం ఏంటి వ్యక్తిగత జీవితాల గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదని ఈ మధ్య నేను మాట్లాడలేదు. కానీ ఒకనాడు ఇతను ఎప్పుడైతే ఏబిఎన్ ఎండి అయ్యాడో అదే రోజు నేను ఇంత భయంకరమైన ఒక లెటర్ రాశాను అతనికి. అతని పాపాలన్నీ కూడా వాటన్నింటిని గురించి రాస్తూ, నీ జీవితం ఏంటి, డొక్కు సైకిల్ మీద తిరిగేటువంటి నువ్వు ఏ స్థాయికి ఈరోజు ఎట్లా ఎదిగావు, ఒక పత్రిక ఎండి ఎట్లా కాగలిగావు, అంటే ఎంత అవినీతి మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తే ఇతరులు విమర్శించే నైతిక హక్కు నీకు ఎక్కడ ఉంటుంది? లేదు కదా. అట్లాంటిది కూడా చాలా నాకు తెలిసిన ఎన్నో పాయింట్స్ అనమాట. ఎమ్మెల్యేలకి స్థలాలు ఇచ్చారు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఇచ్చినటువంటి స్థలాలను ఇతను 5,000కు 10,000 పాపం అప్పుడంతా ఎక్కువ పేదవాళ్ళు ఉండేవాళ్ళు ఎమ్మెల్యేలు, దాన్ని అడ్డం పెట్టి వీళ్ళ భార్య అప్పుడు బ్యాంకులో పనిచేసేది, రాధాకృష్ణ భార్య, దాంట్లో తాకట్టు పెట్టించి 5,000-10,000 కట్టి మేము కడతాంలే బ్యాంక్ అని చెప్పి ఇలాంటి ఎన్ని అబద్ధాలతో వాళ్ళ స్థలాలన్నీ గాజేశారు. స్థలాలు గాజేసి లక్షలకు అమ్ముకున్నారు. ఇట్లా ఈ మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఎంత అవినీతి మార్గమో ఈ రాధాకృష్ణది అంతే అవినీతి మార్గం. ఈ రెడ్లను ఆశ్రయించి, కాంగ్రెస్ రెడ్లను ఆశ్రయించి నాయకుల్ని, మళ్ళీ అదే రెడ్లని ఈరోజు తిడతారు. వాళ్ళ దయ వల్లే అతను పైకి వచ్చాడు. సీమకుర్తి దగ్గర మైన్స్ అనుకుంటాను అవి పెంచుకున్నాడు. తర్వాత అతను పెళ్ళికి కూడా పోవటానికి డబ్బులు లేకపోతే 1,000 రూపాయలు ఆ రోజుల్లో ఒక రెడ్డి గారు ఎవరు సాయం చేస్తే అందులో 500 ఖర్చు పెట్టుకొని పెళ్లి చేసుకొని
500 పెట్టి ఏమో ఒక సైకిల్ బాగు చేసుకొని ఇలాంటి దౌర్భాగ్యమైన అది పేదరికం తప్పు కాదు. నువ్వు ఆ నీతి నిజాయితీ మీద అప్పట్లాగా నిలబడి ఉన్నట్లయితే ఒక గౌరవం నీకు ఉండేది. ఇప్పటికి కూడా జర్నలిస్టులు ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు, అయినా ఒక ఆశయం కోసం నిలబడ్డ వాళ్ళు లేరా? ఆ శాలరీ వరకే తీసుకుంటూ వాళ్ళ సిద్ధాంతం కోసం నిలబడ్డ వాళ్ళు చాలామంది లేరా? కానీ నీ బ్రతుకును చంద్రబాబు నాయుడు బతికేంటి? మీ ఇద్దరు బతుకులు 2 ఎకరాల నుంచి ఈరోజు 6 లక్షల కోట్లకు ఎగబాడిన నీ బాసు డొక్కు సైకిల్ నడిపి 300 రూపాయల జీతం తీసుకునేటువంటి నువ్వు ఈరోజు దాదాపు కొన్ని వేల కోట్లకు నువ్వు అధిపతి, చివరికి ఓ పత్రిక, ఒక ఛానల్, వీటన్నిటికీ నువ్వు ఎండీగా ఉన్నావే. నువ్వు మరి అదేంటో చెప్తే అందరికీ మిగిలిన జనులు బాగుపడతారు. ఇదిగో నీ నిజ స్వరూపం ఇది, నీ చీకటి దందా ఇది అని చెప్పి ఇలాంటి వాళ్ళు రాధాకృష్ణ గారిని ఆన్ రికార్డ్ మీరు చెప్తున్నారమ్మా. ఓకే, కానీ టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి టీడీపీ క్యాడర్ అంతా కూడా నీతి నిజాయితీ నికార్సైన జర్నలిస్ట్ అతను జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ, మీరు అతనితో పెట్టుకుని తప్పు చేశారు అని చెప్పి వార్నింగ్లు ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి అంతకంటే గతి లేదు. వాళ్ళ నాయకుడు చెప్పిన మాటలు వాళ్ళు వింటున్నారు. ఎవరైనా సరే ఇతరుల భార్యలను విమర్శించేవాడు జర్నలిస్ట్ అవుతాడా? నువ్వు ఒక పార్టీ వాడే అవుతావు. తెలుగుదేశం వాళ్ళు అన్నారంటే ఇప్పుడు వాడెవడు ఇంతలా ఉంటాడు పట్టాభి పిచ్చిగా మాట్లాడతాడు. అచ్చెన్నాయుడు అంతే. ఎందుకంటే ఈ చదువులేని వెధవులంతా కూడా నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతున్నారు. పిచ్చి మాటలు, అందులో అసలు అర్థం లేదు పర్థం లేదు. ఇన్నేళ్ల జీవితంలో ఎప్పుడైనా సరే వాళ్ళ కుటుంబం ఏమిటి అందరికీ తెలిసిన సత్యమే కదా. జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ ఏంటి? ఇప్పుడు రాజారెడ్డి గారి అప్పుడు ఏదో ఫ్యాక్షన్ ఉందన్నారు, అది అప్పుడు సంగతి, అది తాతల కాలం నాటి సంగతి. అయినా సరే ఆయన ఫ్యాక్షనిజం ఏంటో పెద్ద లోకానికి తెలియదు. కానీ ఆయన చేసిన మంచి పనులు ఇప్పటికి కూడా పులివెందుల్లో నిలబడిపోయి కనిపిస్తూ ఉన్నాయి. ఆయన ఉన్న టైంలోనే పేద వర్గాల కోసం హాస్పిటల్ కట్టారు రాజారెడ్డి గారు, స్కూల్ పెట్టించారు, వాళ్ళ కొడుకును డాక్టర్ చదివించి రాజశేఖర్ రెడ్డిని. ఆయన పిల్లలందరినీ కూడా అందరూ హైలీ ఎడ్యుకేటెడ్ కొడుకులందరూ కూడా. వాళ్ళు ఎక్కడ ఫ్యాక్షనిజానికి ఎంత దూరం ఆమడ దూరంలో ఉన్నారు వాళ్ళంతా కూడా. వెళ్ళి వాళ్ళు ఎక్కడెక్కడో బెంగళూరు, మద్రాసు ఇట్లా బిజినెస్లు చేసుకుని వాళ్ళు వెల్ సెటిల్ అయిపోయారు. రాజశేఖర్ రెడ్డి గారు బాగా చదువుకొని ఆయన డాక్టర్ అయ్యి వచ్చి రూపాయి డాక్టర్గా ఆయన పేరు తెచ్చుకున్నారు. అసలు ప్రజలకి మొదటి నుంచి మంచి పనులు చేసింది ఎవరు? అదేవిధంగా అసెంబ్లీలో కూడా వీళ్ళ భూముల మీద ఒక గొడవ ఈ చంద్రబాబు నాయుడు లేవదీస్తే అసైన్ ల్యాండ్స్ అన్నీ ఉన్నాయి మీ దగ్గర, అక్కడ కడపలో ఉన్నాయంటే అప్పటికప్పుడు ఆయన వేరు చేసి ఎక్కడెక్కడ కలిసినాయో తీసేసి దాదాపు 400 ఎకరాలు పేదలకు ఇచ్చేసాడు. అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, మామూలు తన ల్యాండ్స్ కూడా కొన్ని కలిపి ఇచ్చేసారు ఆయన. ఎందుకు ఇన్ని నాకు ఎక్కువ కదా అని చెప్పి. మరి అలాంటి దాతృత్వం మీలో ఎవరికి ఉంది? రాజశేఖర రెడ్డి గారు ఫ్యాక్షనిస్టా? ఎక్కడ ఒక్కటి చెప్పండి. ఆయన ఏ హత్యను ప్రేరేపించారో చెప్పండి. మీ గురించి చెప్పడానికి 100 ఉన్నాయి. వాళ్ళు ఆ జిల్లాలో పుట్టడం వాళ్ళ పాపమా? అది ఎప్పుడో ఫ్యాక్షన్. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆ జిల్లా ఎంత బాగుపడిందండి, కడప జిల్లా. మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి. పులివెందుల, అసలు పులివెందుల ఒకప్పుడు ఫ్యాక్షన్ పేరైనటువంటి పులివెందుల ఈరోజు ఎలా ఉంది? నిజంగా పులిబిడ్డలు లాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తేనే మనకు అర్థమైపోతుంది. అంటే అందరూ చదువుకున్నారు, 100% ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు అక్కడ పులివెందుల్లో. అక్కడ వచ్చినన్ని కాలేజీలు, మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు తెప్పించుకున్నారు, ఐటీ రంగాలు, హాస్పిటల్స్. నీకు ఏదన్నా చూడండి ఎంత డెవలప్మెంట్ కనిపిస్తుందో అదే నీ కుప్పంలో చూపించు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు పుట్టుకతో ధనవంతులు అయ్యుండి మొదటి నుంచి కూడా సాయం చేస్తూ వచ్చారు పేద ప్రజలకి, పేదలను ఆదుకుంటూ ఉన్నారు. అందుకే ఇన్నేళ్ళు కూడా వాళ్ళని గెలిపిస్తూనే ఉన్నారు జనం, ఆ విశ్వాసంతోనే గెలిపిస్తూ ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఏం ఫ్యాక్షనిస్టో చెప్పండి. ఆ అబ్బాయి మీద ఫ్యాక్షనిస్ట్ అని వీళ్ళు మాట్లాడతారు. ఎంత దుర్మార్గం అంటే. ఇదే కొత్త పలుకులో రాధాకృష్ణ గారు రాసినటువంటి కొత్త పలుకులో జగన్మోహన్ రెడ్డి పైకి కనిపించేంత సోఫిస్టికేటెడ్గా ఉండడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ అధికారులనే తన్నిన చరిత్ర ఉంది జగన్మోహన్ రెడ్డికి. నా దగ్గర ఇంకా చీకటి కోణాలు ఉన్నాయి, నేను గనక బయట పెడితే వేరేలాగా ఉంటుంది అంటున్నారు రాధాకృష్ణ. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి ఫ్యాక్షన్ చరిత్ర లేదు అంటున్నారు. మీరు ఎవరు నమ్మాలి ఇప్పుడు? 100% ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారు కాదు వెళ్ళింది పోలీస్ స్టేషన్కి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళారు. ఎస్ఐ అక్కడ ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉంటే ఆ రోజు
అప్పుడు 2 వర్గాలు ఉండేవి కాంగ్రెస్లో. ఒక వర్గం మాట విని అక్కడ వేస్తే ఇప్పుడు లేదా, ఇప్పుడు భయంకరంగా పోలీస్ అంతా ఎట్లా ఉన్నారు, వాళ్ళ కుక్కల్లాగా ఉన్నారు చెప్పాలంటే, ఇంటి ముందు కట్టేసిన కుక్కలాగా. అప్పుడు వెళ్ళి మందలించారు, కొట్టడం కాదు అక్కడ మందలించారు, ఇట్లా చేయటం తప్పు కదా, అన్యాయంగా మా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగినందుకు అది వాళ్ళు ఆ కాంగ్రెస్ వాళ్ళే పెద్ద గొడవ చేశారు ఆ రోజు. ఇలాంటి ఇంత చిన్నవి తీసుకుంటారు. మరి వీళ్ళవి తీసుకుంటే చరిత్ర మొత్తం వీళ్ళది తవ్వుదామా? మీ చరిత్ర ఏంటో, మీ చీకటి భాగవతాలు ఏంటో చెప్పనా నేను? ఓ పెద్ద బిల్డింగ్ కట్టించావు హైదరాబాద్లో. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వగానే 95లో దాదాపు 3 అంతస్తులు 4 అంతస్తులు బిల్డింగ్, అదే అనుకుంటా అక్కడ ఉంది, ఇక్కడే ఉంటుంది ఆ బిల్డింగ్, ఈ రోడ్లోనే ఉంది, కట్టావు. అక్కడ సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ వీళ్ళు ఉంటారనుకుంటాను, ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ అంతా కూడా ఐఏఎస్ ఐపీఎస్ల కోసం కేటాయిస్తారు. చేసి ఆ పై ఫ్లోర్లోనేమో పూర్తిగా బారు ఇవన్నీ బెడ్లు బార్లు అన్నీ ఉంటాయి. ఈ వీళ్ళందరికీ కూడా అక్కడ పిలిపించుకోవటం, చంద్రబాబు తరపున మొత్తం అక్కడ అన్నీ కూడా సెటిల్ చేసుకోవటం, వర్క్స్ అన్నీ కూడా అవినీతిలో నీకింత నాకింత అని తీసుకొని మొత్తం బాస్కి చేరవేయటం, తర్వాత వాళ్ళకి కావాల్సిన మందు విందు అన్నీ సప్లై చేయటము. ఇది నీ భాగవతం. నువ్వెప్పుడూ కూడా ఇట్లా చేసే కదా పైకి వచ్చావు. రాధాకృష్ణ. రాధాకృష్ణ. అలాగే నీ బాస్ అతను చేసిన మాత్రం ఏంటి, ఫస్ట్లో మినిస్టర్ కావడానికి కాంగ్రెస్లో అతను చేసిన పనులు ఏంటి, ఎన్ని దగులుబాజీ పనులు ఉన్నాయో తెలుసా? ఇట్లా నీచమైన మార్గంలో వచ్చిన వాళ్ళు మీరు. ఆ కులానికే మచ్చ తెచ్చిన వాళ్ళు వీరు. కులం గొప్పదయ్యా. చౌదరి కులం ఒకప్పుడు నిజంగా నాకు బాధ వేస్తుంది. నేను చౌదరి, ఎంత మంచి కులం అంటే అన్ని కులాల్ని సమానంగా చూసి ఎంతో ఆదరించి, కమ్యూనిజంలో వీళ్ళే కదా ఎక్కువగా, రైతు ఉద్యమాల్లో వీళ్ళే ఎక్కువ నడిపించారు కదా, కార్మిక ఉద్యమాలు వీళ్ళే కదా ఎక్కువ నడిపించింది. ఉన్నటువంటి ఆస్తులను కూడా చండ్ర రాజేశ్వరరావు లాంటి మా నాన్న కూడా కమ్యూనిస్టే, మా ఆస్తి కూడా పోయింది. అందరూ ఇట్లా ఉద్యమాలకు మొత్తం అర్పణ చేసి త్యాగమూర్తులైనటువంటి కమ్మ కులంలో ఇలాంటి వెధవుల పనికిమాల వాళ్ళంతా పుట్టి ఆ కులానికే మచ్చ తీసుకొచ్చారు. ఈరోజు అమాయకులైనటువంటి యూత్ని పెడదారి పట్టిస్తూ ఉన్నారు వీళ్ళు నిరంతరం కూడా ఈ పనికిమాలినటువంటి ఐటీడీపీ అనేటువంటి సోషల్ మీడియా ద్వారా వాళ్ళందరికీ జీతాలు ఇచ్చుకుంటూ దాదాపు 30,000 మంది ఎంతో పనిచేస్తున్నారట వాళ్ళ దగ్గర ఐటీడీపీలో. వాళ్ళందరూ లక్షలు వీళ్ళ సొమ్ము కాదు కదా, ప్రజల సొమ్మే కదా. వీళ్ళు ఇచ్చి వాళ్ళని అట్లా పోషిస్తే వాళ్ళ పని ఏమీ లేదు. మాలాంటి వాళ్ళందరినీ కూడా అక్కడ అసహ్యకరమైన బొమ్మలు వేయటము, నీచమైనటువంటి మాటలు రాయటము, క్యాప్షన్స్ రాయటము, ఈ మాట్లాడటము, ఇలా నిరంతరం ఇక అదే పని. క్యారెక్టర్ అసాసినేషన్. ఎవడైనా దమ్మున్నవాడైతే, ఎవరైనా సరే గట్స్ ఉన్నవాడైతే, నిజమైన లీడర్ అయితే వాడు ఎట్లా ప్రజల్లో పోవాలి. జగన్మోహన్ రెడ్డి లాగా నిలబడండి మీరు. పోయి బీజేపీని తిట్టి మళ్ళీ బీజేపీ కాళ్ళ ముందు ఎంత మీరు సాగిలు పడ్డారో జనానికి తెలియదా? ఎన్నిసార్లు మీరు పోయి అసలు వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే బతిలాడుకొని మళ్ళీ పురంధరేశ్వరిని అడ్డం పెట్టుకొని ఎన్ని నాటకాలు ఆడి చివరికంటే నీ బతుకు ఇది, చంద్రబాబు నాయుడు బతుకు ఇది. అంత అసమర్థుడు, అంత పనికిమాల రాజకీయవేత్త. ఒక అడ్మినిస్ట్రేషన్ తెలియదు అతనికి, ఏమీ తెలిసిందల్లా ఒక్కటే, అధికారం అడ్డదారిలో సంపాదించుకోవటం, ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు సాగిస్తున్న దందాలు అవే. దాన్ని అడ్డం పెట్టుకోవటం, సొమ్ములను దోచుకోవటం. ఇక్కడ కొన్ని మీడియా సంస్థలు మాత్రమే కాకుండా బయట రాష్ట్రాల్లో మీడియా సంస్థలు కూడా చంద్రబాబు నాయుడు గారిని సూపర్ అడ్మినిస్ట్రేషన్ అంటారు, ఎన్టీఆర్ని మించినటువంటి అడ్మినిస్ట్రేటర్ అంటూ ఉంటారు ఆయన్ని. అదే ఆ అడ్మినిస్ట్రేషన్ ఒక్క ఎగ్జాంపుల్ చెప్తే మనం నిజంగా యాక్సెప్ట్ చేస్తాం. హైటెక్ సిటీ అంటున్నారు, క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు, ఇప్పుడు నిర్మితమైపోతున్నటువంటి అమరావతి అంటున్నారు. రాబోయే వాటిని గురించి చెప్పొద్దు, గడిచిన వాటిని చెప్పుకుందాము. ఇప్పుడు హైటెక్ సిటీ ఎవరు కట్టారు? అమ్మాయి ఎవరు, ఇంగ్లీషు ఒక జర్నలిస్టు ఎంత అద్భుతంగా చేసింది కదా, ఆ ఒక్కడు చాలు. ఒక అమ్మాయి పిహెచ్డి గ్రౌండ్ రిపోర్ట్ చేసి పిహెచ్డి చేసింది అమ్మాయి. దాని మీద వాట్ అబౌట్ ద హైటెక్ సిటీ అనే దాని మీద సేమ్ ఇప్పుడు అమరావతిలో ఎలా తన వాళ్ళ చేత ముందుగా అందరి చేత భూములు కొనించాడో, అప్పుడు కూడా ఇప్పుడు చుట్టూరు అక్కడ ఉన్న వాళ్ళంతా తన వాళ్ళే, తన ఫ్రెండ్స్, తన బంధువులు, వాళ్ళంతా హైటెక్ సిటీ. కానీ అంతకు ముందే ఆయన జనార్దన్ రెడ్డి గారి హయాంలో అది ప్రారంభమైంది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి హయాంలో అప్పటికే ఐటీ రంగం అనేది దేశవ్యాప్తంగా అప్పటికే బెంగళూరు ఫేమస్ అయింది, చెన్నై ఫేమస్ అయింది, గుజరాత్ ఫేమస్ అయింది, మహారాష్ట్ర ఫేమస్ అయింది. ఈ విధంగా అలా ఫస్ట్ టైం మొబైల్ ఫోన్ మాట్లాడింది బుద్ధదేవ భట్టాచార్య, కలకత్తా నుంచి మాట్లాడారు ఫస్ట్ మొబైల్ ఫోను. ఈయన నేను తెచ్చాను సెల్ ఫోన్ అంటాడు. ఇట్లాంటి ప్రతి దాన్ని కూడా తన రికార్డులుగా వేసుకొని
ఏం లేదు బాబు, ఈయన ఫస్ట్ నుంచి కూడా నాకు తెలిసినంతగా ఈయన గురించి మీకు ఎవరికి తెలియదు. చంద్రబాబు నాయుడు ఏంటంటే మీడియాను ఫస్ట్ నుంచి నమ్ముకున్నాడు. ఏది నందిని నందినిగా చేయాలి అంటే మీడియా ఒక్కటే అతనికి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నారా లోకేష్ గారి వరకు ఇప్పటి వరకు కూడా ఒకటే మాట చెప్తారమ్మా, మీడియాని నమ్ముకొని మీడియా సంస్థలు పెట్టుకున్నటువంటి ఏ పార్టీ మనుగడ సాధించదు, అందుకే టీడీపీకి అసలు సొంత ఛానల్ సొంత పత్రిక లేదు అని. కానీ మీరేమో మేనేజ్మెంట్ అంటున్నారు, మీడియా మేనేజ్మెంట్ అంటే వారే మీరు ఆంధ్రజ్యోతి ఎవరిది? ఆయన సొంతం కదా, ఆయన బినామీ కదా రాధాకృష్ణ. అట్లాగే ఈనాడు ఆయన రామోజీరావుది అయినా పేరుకి అయినా కూడా సగం షేర్స్ ఈయనకే ఉన్నాయి. అందులో వాళ్ళు నష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడే కదా డబ్బు ఇచ్చాడు, 20,000 కోట్లు ఎంతో ఇచ్చారు. తర్వాత ఈయన అప్పుడు బాగా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, రిలయన్స్ అంబానీ వాళ్ళు, వీళ్ళు చంద్రబాబుతో ఆయన గవర్నమెంట్ టైంలో. అప్పుడు వీళ్ళు బాగా అప్పుల్లో కూరుకుపోయి ఉంటే రామోజీరావు 2,000 కోట్ల రూపాయలు అప్పటికప్పుడు వాళ్ళ ద్వారా ఇప్పించి టీవీలన్నీ కూడా షేర్స్ ఏదో రాయించుకున్నారు. అట్లా అలాగే ఎందుకు మార్గదర్శులు ఈయన ఫండ్స్ ఎన్ని ఉన్నాయో బయటికి తీస్తే తెలిసేది, వాళ్ళ పేర్లు ఎప్పుడు బయట పెట్టలేదు కదా. అందుకని బాబు ఎప్పుడూ కూడా వీళ్ళ పాపాలు గుట్టుగానే సాగించుకోవడానికి మీడియా ఒకటి వీళ్ళకి అవసరమైంది. ఫస్ట్ నుంచి ఎన్టీఆర్ని దించటం అనేది మీడియా ద్వారానే సాధ్యమైంది. ఆ రోజు పవర్ఫుల్ మీడియా ఈనాడు ప్లస్ కొంచెం దాని తర్వాత ఇది ఏబిఎన్ఏ ఉంది. అసలు ఏబిఎన్ ఎండి పాప మా దగ్గరకు వచ్చి చాలా బాధపడేవారు. ఆయన పేరు ప్రసాద్ ఏదో వస్తుంది, జగదీష్ ప్రసాద్ అనుకోండి సంథింగ్, పాత ఆయన్ని ఎంత ఇబ్బంది పెట్టి వీళ్ళంతా కూడా చివరికి ఆయన పదవులను తొలగించి రాధాకృష్ణ గొప్ప చెప్పారు. సరే ఇక ఆ చరిత్రలో చేయని పాపాలు లేవు, వీళ్ళు నిజమైన ఫ్యాక్షనిస్టులు వీళ్ళే. అలాగే రాయలసీమలో ఎంతమందిని పరోక్షంగా చంపించారో చంద్రబాబు నాయుడు మాకు తెలుసు, అదంతా కూడా పరోక్షంగా. ఈయన ప్రత్యక్షంగా ఉండడు కదా, ఎంకరేజ్ చేసి చంపిస్తూనే ఉంటాడు ఇతనికి నచ్చని వ్యక్తులు. ఎందుకు జగన్మోహన్ రెడ్డిని 2 సార్లు చంపించడానికి ప్రయత్నం చేయలేదా? కళ్ళ ముందు జరిగిన వాస్తవం కదా ఇది. ఎయిర్పోర్ట్లో ఒకసారి హత్యా ప్రయత్నం కోడికెత్తి ఎగతాళి చేసి అప్పటికప్పుడే డీజీపీ చేత అదేమి లేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇప్పించేసి, అట్లాగే మళ్ళీ ఎలక్షన్ టూర్లో ఉన్నప్పుడు ఆ రాళ్ళు కరెక్ట్గా తగిలేటట్టుగా ఒక అతను సూటిగా వేయగలడు, వాడి చేత రాయించి కొంచెంలో తప్పిపోయింది, లేకపోతే అబ్బాయి కళ్ళు పోయాయా, లేకపోతే కణతో తేలితే ప్రాణమైపోయేది కదా. మరి 2 సార్లు ఈ విధమైన హత్యా ప్రయత్నం ఎవరు ఫ్యాక్షనిస్టులు అయ్యా? ఈ రాధాకృష్ణ ఈ చంద్రబాబులు కదా ఫ్యాక్షనిస్టులు. మీకు నచ్చకపోతే ఆ వ్యక్తులు ఈ రంగంలోనే ఉండకూడదా? ఎందుకు ఇంతవరకు ఎన్టీఆర్ని అంత అవమానపరిచి చెప్పులేసి ఆయన ప్రాణం తీసింది ఎవరు? మీరు కాదా? మీకంటే ఫ్యాక్షనిస్టులు ఎవరున్నారు ఈ ప్రపంచంలో? మీకంటే దగాకోర్లు ఎవరున్నారు? మీకంటే అబద్ధాల కోర్లు ఎవరున్నారు? మీకంటే అవినీతి పరులు ఎవరున్నారు? మీరు ఎన్ని ఆ నిందలు అబ్బాయి మీద వేస్తున్నారు, ప్రతిదీ తొలగిపోతూనే ఉంది కదా. ఈ వైస్రాయ్ ఘటన ఒక్క విషయం బాబు, ఇది రెండోది గొడ్డలి బాబాయ్ హత్య. అది కోర్టు ఏం చెప్పింది? సిబిఐ ఏం చెప్పింది? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన భార్య భారతి గారికి ఏ విధమైన సంబంధం లేదనంటే, మొన్న కూడా ఆవిడెట్లా హోమ్ మినిస్టర్ అయిందో ఇట్లాంటి వాళ్ళనే పెట్టుకుంటారు వీళ్ళు. ఎందుకంటే ఒక మాట తీరు మంచితనము ఒక్క నిజమన్నా మాట్లాడాలి కదా మినిస్టర్ అయినప్పుడు. మహిళలకు ఇంతమంది రాష్ట్రంలో అత్యాచారాలు భయంకరంగా జరిగినాయి, దాదాపు 100 మంది అమ్మాయిలు బలైపోయారు. మీ పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు ఇద్దరూ కలిసి అమ్మాయిలు వేధించారు, వాళ్ళ జీవితాలు నాశనం చేశారు. ఇంత చేసిన వాడి మీద ఒక్కడి మీద కేసు పెట్టిన హోమ్ మినిస్టర్, నువ్వేం హోమ్ మినిస్టర్ అమ్మా? ఎందుకు అంత పార్టీ తొత్తులాగా మారినప్పుడు ఆ పదవి ఎందుకు తీసుకోవటం? అదే లోకేష్కే ఇచ్చేస్తాయి. వివేకానంద రెడ్డి గారి హత్య గురించి టీడీపీ వాళ్ళు జనసేన నేతలు మాట్లాడుతున్నారు, భారతీ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారంటే సరే ఓకే, రాజకీయ కక్ష రాజకీయ ప్రత్యర్థులు అనుకుందామమ్మా. కానీ మావిగన్ కాదు గొడ్డలి అని పులివెందులకు కడప జిల్లాకు పేరు పెట్టమని చెప్పి ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి తోడబుట్టిన సోదరి షర్మిల గారే మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఏం చెప్పాలంటే ఇది జ్ఞాతిశ్చేద్ అనలేన కిమ్ అని భారతంలో ఒక సూక్తి ఉంది బాబు. జ్ఞాతిశ్చేద్ అనలేన కిమ్, నీకు దాయాది ఉంటే తోడబుట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళు శత్రువులైతే అంతకంటే భయంకరమైన నిప్పు ఇంకొకటి ఉండదు అని. మా కుటుంబంలో అదేగా జరిగింది. సొంత అల్లుడు పిల్లలే కదా ఎగనెస్ట్గా మారి తండ్రిని పూర్తి జీవితాన్ని నాశనం చేశారు, ఆయన కాటికి పంపారు. ఈరోజు అట్లాగే ఆ కుటుంబంలో ఈయనే, అక్కడ కూడా ఈయనే హస్తం. మరి ఇదే చంద్రబాబు నాయుడు అనిల్ అతను బ్రదర్ అనిల్, అలాగే ఆవిడ్ని ఇద్దరిని కూడా మరి ఆయన లోపరుచుకున్నాడంటే ఫండ్స్ సప్లై చేసి ఇట్లా డబ్బులు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఆమె అధ్యక్షురాలు ఏంటో చెప్పండి.
తెలంగాణ తప్ప నేను ఇంకో చోటికి పోనని చెప్పినటువంటి ఆవిడ పార్టీ కూడా పెట్టారు కదా ఇక్కడ. అదే ఇక్కడ పార్టీ పెట్టి నేను ఇక్కడ కోడల్ని ఇక్కడే పుట్టాను, నేను ఈ తెలంగాణ గడ్డ మీదే నా ప్రాణం పోతుంది అని భారీ భారీ డైలాగులు చెప్పినటువంటి ఆమె ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ద్వేషించడం కోసం, ఆయన దూషించడం కోసం తీసుకొచ్చి పిసిసి ప్రెసిడెంట్గా అక్కడ చంద్రబాబు నాయుడు పెట్టించారనేది అందరికీ తెలుసు. ఆయన అన్ని పార్టీలతో ఆయన సంబంధాలు ఉన్నాయి, ప్రతి పార్టీకి ఆయన డబ్బులు ఇస్తాడు, ఎప్పుడు అవసరమైతే ఏ పార్టీకైనా సరే జీ హుజూర్ అంటాడు, సలాం చేస్తాడు, తెలుగుదేశం పార్టీని తీసుకుపోయి వాళ్ళ కాళ్ళ దగ్గర పెడతాడు. అతనే దిగజారిన మనిషి. భ్రష్టస్య కావాగతి అని చెప్పి కాళిదాస్ గారు ఒక మాట చెప్తారు. భ్రష్టుడైన వాడికి ఇంగితం అనేదే ఉండదు, ఎక్కడికి దిగజారిపోతున్నాడో వాడికి అంతం కూడా తెలియదు అనమాట. ఆ విధంగా అంత భ్రష్టత్వం పొంది 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 తెలుగుదేశాన్ని ఎక్కడ ఉన్నతమైన ఎన్టీఆర్, ఎక్కడ ఉన్నతమైనటువంటి ఆశయాలతో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు చూస్తే ఇంత హీన స్థితిలో ప్రతి ఒక్క పార్టీతో పొత్తా, ఇంత దిగజారిపోయి ఉంది ఆ పార్టీ. అట్లా దిగజార్చింది ఎవరు? నువ్వు కదా, నీ అధికారం కోసం కదా. మీరంతా కూడా ఒక్కటే బాబు, ఈర్ష, భయంకరమైన ఈర్ష ద్వేషాలతో వీళ్ళు నాయక లక్షణాలు ఒక్కటి లేవు. అదేవిధంగా గెలవగలిగిన లీడర్షిప్ క్వాలిటీ వాళ్ళకి లేదు. ప్రజల్ని పరిపాలించగలిగిన గుడ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళలో ఏ కోసానా లేదు. ఎవ్వరు మీరు చూడండి, చంద్రబాబు నాయుడు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అసలు పనికిరాడు రాజకీయాలకి. ఇక ఆయన కొడుకున్నాడు, ఇక అతనికి చెప్పడానికి వీల్లేదు. ఇప్పటికి కూడా వాళ్ళు కానీ ఏబిసిడీలు కానీ సరిగ్గా రాయలేనటువంటి వాడు లోకేష్. అట్లాంటి వాళ్ళంతా కూడా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అడ్డదారులు అవుతాం. మొన్న వచ్చింది కూడా అడ్డదారులోనే. కానీ రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు సీఎం ఖచ్చితంగా నారా లోకేష్ అవుతున్నారు, అందుకే చాలా సూపర్ పవర్తో సూపర్ వైజింగ్ చేస్తున్నారు అనేటువంటిది ఓపెన్గా తెలుస్తోంది. లోకేష్ గారికి ముఖ్యమంత్రి సీన్ లేదా? మనం పూర్తి అంత సీన్ ఉందా లేదా ప్రజలు ఎప్పుడో డిసైడ్ చేశారు. ఇప్పుడు సోమిరెడ్డి అతని బ్రతికేంటి, ఫస్ట్ ఎట్లా మాకు ఎంత కాకబట్టి మమ్మల్ని మా కోసం ఒక కొత్త బిల్డింగ్ ఇది రూమ్స్ వేసి నెల్లూరులో ఇది మహిళా సభ ఏర్పాటు చేసి నన్ను పొగట్టం కదా, నా కోసమే కదా అప్పుడు ఆయన అంత పెద్ద స్థాయిలో. అంతకుముందు తెలుగుదేశం జెండాలనంతా కూడా క్రిందేసి తొక్కి పార్టీకి, సరే అవన్నీ పాత సంగతులు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా రాధాకృష్ణ సపోర్ట్గా నిలబడండి అని నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఆయన చెప్పింది అదే కదా. అది లీక్ అయింది, బయటకు వచ్చింది. అందరూ కూడా ఎవరు మాట్లాడలేదు రాధాకృష్ణని, మీరందరూ సపోర్ట్ ఇవ్వాలి అని. అంటే ఆ మాటలు మాట్లాడటానికి చంద్రబాబు నాయుడు ఉన్నాడనేది క్లియర్గా అర్థమవుతోంది కదా రాధాకృష్ణ అలా మాట్లాడటానికి. లేకపోతే ఒక జర్నలిస్ట్ ఎప్పుడు అలా మాట్లాడకూడదు. నువ్వు పార్టీలాగా మాట్లాడితే నీకు ఎట్లా చెల్లుబాటు ఉంది? అందువల్ల పార్టీ కంటే హీనంగా నిన్ను తిడతారు. పడు మరి అన్నప్పుడు నువ్వు పట్టడానికి కూడా అర్హుడివే కదా. అసలు నువ్వెవడు మాట్లాడటానికి వాళ్ళ భార్యల గురించి? నువ్వెవడివి చెప్పు. నువ్వు జర్నలిస్టు అంటే మాట్లాడొద్దు. నిజంగానే నిన్ను తీసుకెళ్ళి జైల్లో పడేయాలా? లేదు నేను పార్టీ కొమ్ము కాస్తున్నానంటే పెట్టు, ఆంధ్రజ్యోతి మీద తెలుగుదేశం అని పెట్టు, వెంటనే పెట్టు. వాళ్ళు పెట్టుకున్నారు కదా, సాక్ష్యాన్ని పెట్టుకొని చక్కగా వాళ్ళు ఎప్పుడు హుందాగానే నడిపారు. ఇంతవరకు ఇట్లాంటి వ్యక్తిత్వ హన్నాలు ఎప్పుడూ లేవు. కానీ మీరేం చేస్తున్నారు? పార్టీ పేరు ఒక్కటి పెట్టట్లేదు, కానీ మొత్తం నీకు TV5 వంశీగాడు కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరి గురించి మాట్లాడతారు? అలాగే వీళ్ళెవరూ కూడా జర్నలిజం చదివిన వాళ్ళు కాదు. గమ్మత్తు అది. వాళ్ళందరినీ తీసుకొచ్చి జర్నలిస్టుల స్థాయిలో కూర్చోబెట్టి, ఎందుకంటే వాళ్ళకి వచ్చింది ఆ భాష గనక, వాళ్ళు హీనమైన భాష మాట్లాడతారు కనుక వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు, ఇచ్చి మాట్లాడుతున్నారు. ఇదే కదా మీ సంస్కృతి. ఎవరి సంస్కృతి గొప్పది ఒకసారి చూడండి. ఎవరు హుందాగా ఉన్నారు, ఎవరు కేవలం మావిగన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చక్కటి క్లారిఫికేషన్ ఇచ్చారండి. అక్కడ మేము పోర్ట్ కట్టుతున్నాము, అందువల్ల బందర్ నుంచి మీకు గుంటూరు వరకు, గుంటూరు వాణిజ్యానికి పెద్ద కేంద్రం కదా, అలాగే విజయవాడ డెవలప్ అవుతున్నటువంటి ప్లేసు కనుక అక్కడి నుంచి ఒక మంచి కారిడార్, ఎక్కడి నుంచి మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు కూడా చక్కటి కారిడార్ ఏర్పడుతుంది. ఆల్రెడీ డెవలప్డ్ సిటీస్ ఈ మూడు కూడా, కార్పొరేషన్స్ ఉన్నాయి, మున్సిపాలిటీస్ ఉన్నాయి. వీటన్నిటికీ దాదాపుగా ఎన్ని ఒక 50-60 లక్షల జనాభా ఉన్నారు, 60 లక్షల మంది అనుకుంటా 3 సిటీస్ కలిపితే. మరి రాజధానికి కావాల్సింది అదే కదా. మనం కట్టాల్సింది ఒక 2-3 బిల్డింగ్సేగా, అంతే కదా. సెక్రటేరియట్, ఒక అసెంబ్లీ, ఒక కోర్టు, హైకోర్టు, ఇదే కదా. ఈ 3 బిల్డింగ్స్ కడితే ఇక ఉండటానికి మన అధికారుల నివాసాలు. అందువల్ల ఓ 10,000-20,000 కోట్లు ఖర్చు పెడితే
మీకు ఎంత తొందరలోనే పికప్ అయిపోతుంది. మీకు హైదరాబాద్ ట్విన్ సిటీస్ లాగా, సికింద్రాబాద్ హైదరాబాద్ లాగా, అలాగే పక్కన ఉన్నటువంటి చెన్నై, లేకపోతే బెంగళూరు, మహారాష్ట్ర, ఇలా ఈ సిటీస్తో నువ్వు తొందరలోనే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్లలో పోటీ పడే అంత నగరంగా మారిపోతుందిగా. అది వదిలిపెట్టి నీ స్వార్థం కోసం నీ వాళ్ళందరినీ బాగు చేసుకోవడానికి సేమ్ హైటెక్ సిటీ పక్కన ఏ విధంగా అయితే నువ్వు భూములన్నీ ముందు కొనించి ఒక్క బిల్డింగ్ కట్టావో, ఆ రోజు కూడా అంతే. అతను ఎవరు, సింగపూర్ మినిస్టరో లేకపోతే ఈశ్వరన్ కాదు, ఈ హైటెక్ సిటీకి కూడా అతను ఇన్వైట్ చేస్తే మారిషస్ మినిస్టర్ అనుకుంటాను. ఇది ఈయనేదో గొప్పగా అవి ఇవి అని చెప్తా ఉంటే, ఇలాంటిది మా దేశంలో అయితే ఉరిదీస్తారని చెప్పి తిట్టిపోయాడు. ఇక్కడ అట్లాగే అమరావతిని గురించి కూడా మనకి జపాను ఆయన అనుకుంటాను, ఆయన కూడా తిట్టేసి వెళ్ళారు, ఇంజనీరు. అందువల్ల మీ బతుకులు ఏంటనేది ఓపెన్గా అందరికీ తెలుసు, మీరు ఏం చేస్తున్నారనేది అందరికీ తెలుసు. మావిగన్ కాన్సెప్ట్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపాదన చేస్తున్నారు. అమరావతికే లక్షల కోట్ల రూపాయలు కుమ్మరించేసి మిగతా ప్రాంతాలని గాలి కుదిలేస్తారా అని. నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలపైన, వాటి అభివృద్ధిపైన వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ప్రేమ ఉందా, లేకపోతే అమరావతిపై విద్వేషంతో ఇదంతా మాట్లాడుతున్నారు? ఎంత అన్యాయం అంటే, మీరని కాదు, వాళ్ళ మాటే మీరు మాట చెప్తున్నారు మీరు. ఇంతకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ళు కరోనా పోతే, ఆ కరోనాలో వాళ్ళు పసిబిడ్డలను ఎలా చూసుకుంటారో తల్లి తండ్రి అంత బాగా చూసుకున్నాడు జనాల్ని. ఎక్కడున్నాయి నీ గవర్నమెంట్ కాలేజీలు, మెడికల్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ దరిద్రంగా ఉన్నాయి, ఎలుకలు పాములు అంతా. అట్లాంటిది ఈయన మండలానికి ఒక హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసుకొని ఎంత బాగా చేశాడు. ఇక అతను చేసిన అభివృద్ధి ఆ దశ నుంచి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా, ఉత్తరాంధ్ర నుంచి ఈ చివరి దాకా ఎన్ని ఫిషరీ హబ్స్ వచ్చినాయి మీరు చూడండి, ఎన్ని పోర్ట్లు తీసుకొచ్చాడు. అలాగే ఒక ఇది మూలాపురం ఎయిర్పోర్టు, ఆ తర్వాత అక్కడ వీళ్ళకి ఎన్ని సంవత్సరాల నుంచి కిడ్నీ సమస్యతో బాధపడతా ఉద్దానం, ఆ సమస్యను పరిష్కారం చేసింది ఎవరు? 470 కోట్లతో పెద్ద హాస్పిటల్ కట్టి అక్కడ మంచి రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళ డాక్టర్స్ని అపాయింట్ చేసి, అదేవిధంగా తాగటానికి నీళ్లు మంచివి కాదంటే ఆ నీటి కోసమే దాదాపు ఎంతో ఖర్చు పెట్టారే మహానుభావుడు. శాశ్వతమైన పరిష్కారం. లీడర్ అంటే అది. ఇప్పుడు ఆయన ఏమైనా ఉత్తరాంధ్ర ప్రాంతం వాడా? ఆయన అక్కడ ఏమైనా పుట్టాడా? రాయలసీమ కదా. అక్కడ మరి వాళ్ళ కోసం ఆయన అంత చేయాల్సిన, అంటే ఆయనకు ప్రేమ లేదంటే నేను చెప్తున్నాను, చేశాడా? అవే కాకుండా ఫిషర్మెన్ కమ్యూనిటీ కానీ ఇది అదేనేం లేదు. బీసీల కోసం కార్పొరేషన్లు ఎన్ని 60 కార్పొరేషన్లు ఏమో వేశాడే. ప్రతి కార్పొరేషన్లో అందరికీ ప్రాముఖ్యత ఇచ్చి నెలకు 60,000 రూపాయల జీతం ఇస్తూ వాళ్ళని పోషించాడు. చేనేత కార్మికులను వదిలిపెట్టలేదు, వాళ్ళకు కూడా ఎంతో ఇస్తూ వచ్చాడు. రిక్షా వాళ్ళని వదిలిపెట్టలేదు, ఆటో వాళ్ళని వదిలిపెట్టలేదు. ప్రతి ఒక్కరు 10,000, ఆఖరు కొత్తగా చదువుకొని వచ్చిన వాళ్ళకు కూడా 10,000 రూపాయలు ఆయన ఇచ్చి అందరికి ఎంత సపోర్ట్. ఇక మహిళలకు వస్తే చెప్పడానికే వీల్లేదు. ఆసరా ఏంటి, చేయూత ఏంటి, ప్రతి మహిళ, ఒంటరి మహిళ తన కాళ్ళ మీద నిలబడగలిగినటువంటి ఒక గొప్ప స్థాయిని కల్పించాడు. 3 ఏళ్లలో ఇంత అభివృద్ధి ఏ ముఖ్యమంత్రి అయినా చేయగలడా చరిత్రలో? నేను అదే అంటాను. అసలు అతను మామూలు లీడరు కూడా కాదు. ఆ లీడర్ అనే పదం కూడా చాలా చిన్నది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన గొప్ప సోషలిస్ట్ అందామా, లేకపోతే గొప్ప విప్లవాత్మకమైనటువంటి ఒక ఆదర్శమైన లీడర్ అందామా? ఆయనకి ఎన్ని పేర్లు పెట్టినా తక్కువే అనిపిస్తుంది. పెద్ద పెద్ద ఆర్థికవేత్తలు చెప్పినటువంటి ప్రతి సూత్రాన్ని అమలు చేసినటువంటి ఏకైక లీడర్ మా జగన్మోహన్ రెడ్డి గారు. వయసు చిన్నదే, మీ అందరికీ మీరంతా సిగ్గుపడాలి నిజంగా ఆయన చూసి. ఎందుకంటే మీ 40 ఏళ్ల జీవితం ఎందుకు వేస్ట్? శాశ్వతమైన ఒక్కటి కూడా మీరు ప్రజల కోసం ఏమీ చేయలేకపోయారు. కానీ వచ్చిన కొద్ది కాలంలో 17 మెడికల్ కాలేజీలు సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పించుకొని తీసుకురాగలిగారంటే ఎవరి కోసం? అందులో ఏమన్నా అచ్చగా బీసీలు ఎస్సీలే ఉంటారా? కమ్మారు బోరా? అలాగే ఇప్పుడు అమ్మఒడి కమ్మవాళ్ళు తీసుకోలేదా? చేయూత కమ్మవాళ్ళు తీసుకోలేదా? ఆసరా కమ్మవాళ్ళు తీసుకోలేదా? విద్యా దీవెన కమ్మవాళ్ళు తీసుకోలేదా? నాడు నేడు క్రింద కమ్మ పిల్లలు చదువుకోలేదా? అసలు ఇంకా విదేశీ విద్య క్రింద ఎక్కువ బాగుపడిందే కమ్మవాళ్ళు. కమ్మవాళ్ళ మీద ద్వేషమని మీరు క్రియేట్ చేశారు ఆయనకి. ఆయనకేం ద్వేషం? ఆయన స్పష్టంగా ఒకసారి చెప్పారు, నేను ఎక్కువ నా చిన్నతనం అంతా కమ్మవాళ్ళ మధ్య పెరిగాను. నేను మైలవరంలో వాళ్ళ మేనత్త గారు అక్కడ, విమల గారు అక్కడే, విమలమ్మ గారు అక్కడే ఉండేవాడిని. నాకు బాగా స్నేహితులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. నాకెందుకు ద్వేషం ఉంటుంది?
దయచేసి నన్ను అట్లా దూరం చేయకండి. వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం ఎన్ని చేశారంటే భయంకరంగా. అట్లాగే నేను చెప్తున్నాను, అమరావతి అనేది కేవలం వాళ్ళ సొంత బిజినెస్ కోసం ఇప్పుడు కాదు, అప్పుడు ఎప్పుడో కూడా ఈశ్వరంతో మాట్లాడుకుంది ఏంటి వాళ్ళు. 1600 ఎకరాలు దాని మీద వచ్చేసి మొత్తం సొమ్మంతా చంద్రబాబు నాయుడు సొంతంగా సింగపూర్కు తరలించుకోవడానికి అప్పుడే ప్లాన్ చేశాడు. అయితే అది కుదరలేదు. ఇప్పుడు కూడా అంతే కూడా. లేకపోతే నువ్వు 5 లక్షలకేమో పేదవాడి దగ్గర కొంటావా, సైడ్ ల్యాండ్స్ కూడా కొంటావా, కొని నువ్వు 2 కోట్లు 3 కోట్లకు నువ్వు అమ్మేస్తావా? నువ్వు ప్రజలకు ఏం న్యాయం చేసినట్టు అమరావతి? అలాగే దాని డెవలప్మెంట్ కరెక్ట్ లెక్కలతో మీరు బయటికి రండి. మీరే చెప్తున్నారు కదా ఎకరానికి తప్పకుండా ఈ అమరావతి పైన, ఈ క్యాపిటల్ పైన వాళ్ళు చాలా మాట్లాడాలి. ఒకే ఒక పాయింట్ బాబు, ఇందాక ఒక మధ్యలో వచ్చేసాను ఇటువైపు. ఈయనకి మీడియా ఎలా సపోర్ట్ ఇస్తూ ఉంది, ఇక్కడే కాదు విదేశాల్లో, ఇతర రాష్ట్రాలే కాదు ఇతర దేశాల్లో కూడా ఇస్తున్నారు. ఎట్లాగంటే ఈయన 95లో అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం కూడా ఈయన అక్కడ ఢిల్లీలో ఏపీ భవన్లో ఉండి తన వాళ్ళని పెట్టి మీ జర్నలిస్టులందరికీ కూడా వాళ్ళందరికీ శాలరీస్, అమ్ముడుపోయిన ప్రతి వెధవు కూడా శాలరీస్ లెక్కన ప్రతి నెల పంపిణీ చేశాడు. పాకిస్తాన్ జర్నలిస్టులకి, నీకు ఏది ఇక్కడ బెంగాల్ వాళ్ళకి, ఇతర దేశాల వాళ్ళకి కూడా, మారిషస్, సింగపూరు, ఇలా ప్రతి ఒక్కళ్ళందరూ ఉంటారు కదా ఇంటర్నేషనల్ రాజధాని కనుక. అట్లా అమ్ముడు పోని వాళ్ళు చాలామంది ఉన్నారు. పెద్ద వాళ్ళు వాళ్ళనేం చేయలేరు వీళ్ళు. ఇట్లా చేసి ఇక్కడ ఏదైనా జరిగితే అబ్బో చంద్రబాబు ఎంత గొప్పవాడని పాకిస్తాన్లో రాస్తారు. ఎందుకు అరెస్ట్ అయినప్పుడు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇతను అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పాకిస్తాన్ పేపర్లు ఎందుకు రాస్తాయండి? ఒక ముఖ్యమంత్రే కదా, ఒక రాష్ట్రం ముఖ్యమంత్రిని గురించి ఇంకొక దేశం చర్చిస్తుందా? ఇట్లా వీళ్ళు మేనేజ్మెంట్ బాబు, మేనేజ్ స్కిల్స్ ఎందుకు ప్రతి దాంట్లో. సిబిఐలో ఇతని మనుషులు లేరా? రామ్ సింగ్ లాంటి వాళ్ళు లేరా? అదే కదా, వివేకానంద హత్య కేసును తప్పుదారి పట్టించడానికి ఎంత ప్రయత్నం చేశారు వీళ్ళు. కోర్టు కేసు మళ్ళీ మార్పించుకోవడం వల్ల న్యాయం జరిగింది. అట్లాగే ఇతను గాంధీ లాంటి వాళ్ళు లేరా ఈడీలో? అతను దొరికిపోయాడు కదా, సస్పెండ్ అయ్యాడు కదా. ఇలా ఎక్కడ చూసినా, ఏ పార్టీలో చూసినా ఇతను వ్యక్తులు పంపిస్తాడు, అక్కడి నుంచి సపోర్ట్ అందుకుంటాడు. మా 2 ప్రశ్నలతో ముగిస్తానమ్మా. ఈ 2 ప్రశ్నలకే ఖచ్చితంగా మీ నుంచి నాకు క్లియర్ కట్గా ఒకటి, ఏబి అన్నంత చీప్ మెంటాలిటీ ఉన్న, చీప్ క్వాలిటీస్ ఉన్నటువంటి జర్నలిస్ట్ ఇంకా పుట్టలేదయ్యా. అలాగే చంద్రబాబు లాంటి అంత చీప్ క్వాలిటీస్ ఉన్నటువంటి లీడర్ కూడా ఇప్పటివరకు పుట్టలేదు, పుట్టబోరు కూడా నాకు తెలుసు. మా ఎన్టీఆర్ గారి మరణం తర్వాత ఎన్టీఆర్ గారి దగ్గర లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ఆభరణాలని, డబ్బుని 6 వ్యక్తులు తీసుకెళ్ళి మాయం చేశారు అనేటువంటిది మీరు కూడా చాలా సందర్భాలు మాట్లాడారు. నాది ఒకటే ఒక ప్రశ్న అమ్మా, ఈ 6 ఏబిఎన్ రాధాకృష్ణ ఉన్నారా? లేరు. వాళ్ళు అసలు మన వైపు కాదుగా, మాకు ఎగనెస్ట్ కదా. ఎవరున్నారా 6లో? మా గద్దె బాబురావు ఒకడు ఉన్నాడు. తర్వాత 6 కాదులే, 3 ఏమో అనుకుంటా. సుచిత్ర కృష్ణంరాజు ఎలక్ట్రికల్స్ వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళిద్దరైతే బాగా మోసం చేశారు నన్ను, చాలా మోసం జరిగింది. నెహ్రూ గారు మాత్రం న్యాయం చేశారు. దేవినేని నెహ్రూ నిలబడ్డారు, చాలా న్యాయం చేశారు. మాకు ఎలక్షన్స్కి అందరు ఫండ్ ఇచ్చారు ఆ టైంలో ఎన్టీఆర్ గారికి, నేషనల్ ఫ్రంట్ చైర్మన్ కదా. నిజానికి ఎన్టీఆర్ గారి దగ్గర రూపాయి కూడా లేదు పాపం. అప్పుడు మెంబర్షిప్ మనీ ఏదో బ్యాంకులో ఉంది, అది కూడా గాజేశాడు కదా ఆ రోజు. అది గాజేసిన రోజే కదా ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఇది ఇంకోసారి దీని మీద సవిస్తరంగా మాట్లాడదాం. చివరిగా ఒకే ఒక ప్రశ్న, ఎన్టీఆర్ గారి ముందు ఉన్నాం కాబట్టి నేను అడగాలమ్మా. అమరావతికి చట్టబద్ధత వచ్చేసింది, అమరావతికి చట్టబద్ధత వచ్చినందుకు అన్ని చోట్ల సంబురాలు చేసుకున్నారు. అమరావతికే చట్టబద్ధత తెప్పించినటువంటి వాళ్ళు ఎందుకని నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇప్పించలేకపోతున్నారు? ఒకవేళ గనక ఎన్టీఆర్ గారికి భారతరత్న వస్తే దాన్ని అందుకోవాల్సింది మీరే కాబట్టి దాన్ని ఆపుతున్నారా ఏంటి మీ కామెంట్? నేను ఆపటం ఏంటి? మీరు ఆపటం కాదు, అదే మీరు కారణంగా చెప్పి దాన్ని ఎక్కువగా ప్రజలు చేయలేకపోతున్నారా కేంద్రం పైన? నన్ను కారణంగా చూపి అంతేమ్మా కదా, అదైతే వాస్తవమే. అది వాజ్పేయి గారు స్వయంగా నాకే చెప్పారు, నేను ఎప్పుడో అనౌన్స్ చేశాను ఇది. ఆయన అదే చెప్పారు, అమ్మ మీ కారణం చేతనే వాళ్ళు తీసుకోవట్లేదు, ఎందుకంటే భార్య అందుకోవాలి వెళ్ళి దాన్ని, అందుకని ఆ కారణం చేత దాన్ని స్టాప్ చేశారు.
పేరుకి మాత్రం ఇక్కడ భారతరత్న ఇవ్వాలి అంటారు. ఎవరన్నా వ్యతిరేక పార్టీ ఉంటేనేమో వాళ్ళు డిమాండ్ చేస్తుంటారు, ఇవ్వండి ఇవ్వండి అని. నిజానికి దేవగౌడ కంటే అత్యంత ముఖ్యులు ఎన్టీఆర్ గారికి ఎవరు లేరు, గుజరాల్ కంటే ముఖ్యులు ఎవరు లేరు. నేను ప్రతి ప్రైమ్ మినిస్టర్ని నేను కలిశాను, ప్రతి రాష్ట్రపతిని కలిశాను. 1 కోటి సంతకాల సేకరణ ఆ రోజుల్లో చేసి నారాయణన్ గారికి ఇచ్చాను భారతరత్న కోసం. అలాగే ఇదే హరికృష్ణ రాజ్యసభలో ఉన్నారు కదా, పార్లమెంట్లో ప్రతి మెంబర్కి కూడా లెటర్ ఇచ్చాను నేను, హరికృష్ణకు కూడా ఇచ్చాను భారతరత్న కోసం అని. మరి ఇంత కృషి చేసింది నేను, నిజమైన కృషి చేసింది నేను భారతరత్న కోసం. ఇది కూడా నేను అనౌన్స్ చేశాను. పోనీ నేను తీసుకోవడం ఇబ్బంది అనుకుంటే నేను రాను, మీ తరఫున ఎవరో ఒకళ్ళు వెళ్ళి తీసుకోండి, ఆయనకి రావటం ముఖ్యం నాకు అని చెప్పి కూడా నేను అనౌన్స్ చేశాను. ఒకసారి కాదు 2 సార్లు అనౌన్స్ చేశాను. అయితే రూల్ ఒప్పుకోదేమో మనకు అది తెలియదు కానీ, బట్ ఈ మోసం ఒకటి ఎన్టీఆర్కి వీళ్ళు మొదటి నుంచి వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు, మామూలు వెన్నుపోట్లు కాదు. రావాల్సిన టైంలో ఆయన మరణిస్తే ఆయన కొడుకులను అడ్డం పెట్టి ఆయనకు రావాల్సిన సానుభూతిని రాకుండా అడ్డుకున్నారు. కొడుకులను అడ్డం పెట్టి నన్ను బూచిగా చూపించి, అదేవిధంగా ఆయనకు రావాల్సిన ఎన్నో ఇట్లాంటి భారతరత్న లాంటి అవార్డులు రానియకుండా అడ్డుకున్నారు. ఆయన కష్టపడి 60-70 ఏళ్ల వయసులో సాధించుకున్న ప్రభుత్వాన్ని 8 నెలలు తిరగకుండా నన్ను బూచిగా చూపించి లాగేసుకున్నారు. ఆయన మీద చెప్పులేసి అవమానం చేశారు. చివరికి ప్రజలు ఆయన మీద ప్రేమతో ఇచ్చిన మెంబర్షిప్ డబ్బును కూడా బ్యాంకుల్లో నుంచి లాగేసి ఆయన గుండెపోటుకు కారణం, ఆయన మరణానికి కారకులయ్యారు. ఎవరు హంతకులు చెప్పండి? ఎన్టీఆర్ గారి నిజమైన హంతకులు ఎవరు? ఎన్టీఆర్ హంతకులు. ఎన్టీఆర్ గారి ఆశయాలను సాధించేందుకు ఏకైక వారసత్వం ఉన్నటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరే అని మీరు ఎన్నోసార్లు చెప్పారు. ఆయన పాలిటిక్స్లోకి రావాలని కూడా మీరు చాలాసార్లు అభిలషించారు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఆయన ఎందుకో పాలిటిక్స్కి దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. మీ పిలుపుని అందుకోనైనా లేకపోతే ఎన్టీఆర్ గారి ఆశయాలను సాధించేందుకైనా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారన్న నమ్మకం మీకు ఉందా? ఐ డోంట్ నో నాకు, ఎందుకంటే ఆయన పర్సనల్ లైఫ్ మనకు తెలియదు, ఆయన అభిప్రాయాలు ఏంటి ఎప్పుడు షేర్ చేసుకోడు కదా ఎవరితో కూడా, అందువల్ల తెలియదు. వస్తే మాత్రం తెలుగుదేశం వాళ్ళు చాలామంది కోరుకుంటున్నారు, ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎక్కువ మంది కోరుకుంటున్నారు, తెలుగుదేశం కాపాడటానికి అతను ఒక్కడే నమ్ముతున్నారు. అందువల్ల వాళ్ళు రానివ్వకపోండి, నాకు సంబంధం లేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి నా ఊపిరి ఉన్నంత వరకు కూడా అబ్బాయి, ఎందుకంటే నేను అవమానాల పాలైనప్పుడు నన్ను కాపాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తల్లికి అవమానం జరిగితే బిడ్డ కాపాడాడు. దురదృష్టం ఏంటంటే ఆయన తల్లి ఆయన అవమానం చేస్తూ ఉంది, ఆయన చెల్లెలే ఆయన అవమానం చేస్తున్నారు. ఎంతోమందికి న్యాయం చేసిన ఆయన తన తల్లికి చెల్లికి చేయరా? ఆయన వ్యక్తిత్వం చెప్తున్నాను నేను. ప్రతి బడుగు పేద గుండెల్లోకి చొచ్చుకుపోయి, ప్రతి పూరి గుడిసెలోకి వెళ్ళిపోయి మీకేమున్నాయి ఏమి లేవు అని చెప్పి అడిగి తెలుసుకొని వాళ్ళందరికీ న్యాయం చేసిన మహానుభావుడే. ఒక తల్లి అయ్యాడు, ఒక తండ్రి అయ్యాడు, ఒక అన్న అయ్యాడు, అన్ని విధాలు ఒక తమ్ముడు అయ్యాడు. అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ను ఆదుకున్నటువంటి లీడర్లు ఈ మధ్యకాలంలో ఎవరైనా ఉన్నారా? రాజశేఖర రెడ్డి గారి తర్వాత, అటు ఎన్టీఆర్ గారి తర్వాత. అందువల్ల నాకు తెలిసి ఉజ్వలమైన భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. న్యాయం, సత్యం, ధర్మం ఎప్పుడూ కూడా తాత్కాలికంగా ఓడిపోవచ్చు, కానీ మరింత బలంతో అవి పైకి లేస్తాయి. అట్లా మా అబ్బాయిని, అంటే మా జగన్మోహన్ రెడ్డిని మేము ప్రైమ్ మినిస్టర్గా కూడా చూడాలని నా కోరిక. థ్యాంక్ యూ మా, మీతో మాట్లాడాల్సింది చాలా ఉంది, మీతో మాట్లాడించాల్సింది చాలా ఉంది. మళ్ళీ ఇంకొకసారి తప్పకుండా వస్తాను, అప్పుడు మాత్రం మంచి అవకాశం ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మా.